యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా నా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయండి. 2వ కంటత వాక్యం యోహాను 11:25-26. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం నుంచి ప్రతివాడును చనిపోయినను బ్రతుకును, బ్రతికిన విశ్వాసం నుంచి ప్రతివాడు అన్నిటికీ చనిపోడు. 3వ కంటత వాక్యం 2 కొరింథీ 4:7-9 వచనాలు. అయినను ఆ బాలాద్వీకం మామూలమైనది, కానీ దేవుడిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం కలదా? ఎటుపోయినను శ్రమను అనుభవిస్తున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, కరుముచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశింపబడిన వారము కాము. 4వ కంటత వాక్యము యోహాను సువార్త 14:15-23-24. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందును. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించెను, అప్పుడు మేము వాని వద్దకు వెళ్ళి వాని వద్ద మేము నివాసము చేతును. నన్ను ప్రేమింపని యెడల నా ఆజ్ఞలను గైకొనడు. మీరు వినిన మాట నా మాట కాదు, కానీ నన్ను పంపిన తండ్రిదే. 5వ కంటక వాక్యం ఆదికాండము 50:19-20 వరకు. మీరు నాకు కీడి చేయని ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. 6వ కంటక వాక్యము యెషయా 56:7. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా నా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యోహాను సువార్త 11:25-26 పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం నుంచి ప్రతివాడును చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం నుంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. 2 కొరింథీ 4:7-9 వచనాలు. అయినను ఆ బాలాద్వీపము ఈ మూలమైనది కాగా దేవుడై ఉండునట్లు మట్టి ఘటములలో ఐశ్వర్యం కలదు. ఎటుపోయినను శ్రమపడుతున్నను ఇరికింపబడవారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడదోయబడినను నశించు వారము కాము. యోహాను సువార్త 14:15-23-24 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలను గైకొందును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలను గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యోహాను సువార్త ఆదికాండము 50:11-20 వచనాలు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించుచున్నట్లు అది మేలుకే దేవుడు జరిగించెను. యెషయా 56:7. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. దేవునికి వందనాలు. నా పేరు సంతోష్. కంటత వాక్యం యోహాను సువార్త 14:26 వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామము పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేసుకున్నాము. 2వ దినము యోహాను సువార్త 11:25-26. పునరుద్ధంతమును జీవమును నేనే, నా యందు విశ్వసించేవాడు చనిపోడు బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించేవాడు ఎన్నటికీ చనిపోడు. 3వ దినము 2 కొరింథీ 4:7-9.
ఆయన ఆయన బాలాధిక్యము మూల్యమైనది కాగా దేవుని ఎందినట్లు మట్టి ఘటనలో ఈ ఐశ్వర్యము కలదు. ఎటు పోయినా శ్రమ పడుతున్న ఇంకా పడవారిని కాము. అపాయములో నిన్ను కేవలము ఉపయములు లేనివారు కాము. తరుమబడుచున్న దిక్కులేని వారము, పడద్రోయబడిన నశించు వారము కాను. 4వ దినము యోహాను సువార్త 15:9-11. ద్రాక్షావల్లిని నేను, గోతిని మీరు ఎడవరు. నా యందు నిలిచి ఉంది. నేను యావని యందు నిలిచి ఉందును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తండ్రి నన్ను ఏలుగా ప్రేమించను. వేరుగా ఉండి మీరేమీ గైకొని ఆయన ప్రేమించి అందు నిలిచిని ప్రకారము మీరును నా సంతోషించు ఉండవలెను. మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పును. 5వ దినము యోహాను సువార్త 14:15-23-24. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొనుచున్నాను. 6వ దినము దేవుని వందన. నా పేరు సంజీవాలు. కంఠస్థ వాక్యాలు చెప్తున్నాను నేను. యోహోను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామము పంపబోవు పరిశుద్ధాత్మ సవాసమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులు ఏమిటని చెప్పారు. నా పేరు స్టెరీ టివాంజలిన్. నేను 3D బొమ్మ వాడ వివరిస్తూ ఉన్నాను. తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు, కుమార అంటే దేవుడు పంపిన కుమారు, పరిశుద్ధాత్మ అంటే కుమారుడు పంపిన వాడు. వీరు ముగ్గురిని కలిపి దేవుడు అంటారు.